హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జెనీ ప్రేషు. కోదాడలోని నయానగర్ 14వ వార్డులో బతుకమ్మ సంబరాలు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వసంతమాడు గౌరమ్మ వనముల చిలకలుగా వెళ్ళమంటే వనమంతా గదులు, కలుగా వెళ్ళమంటే వనమంతా గదులు, గౌరికి నగరంతా గదులు. పసుపుల గుట్టు గౌరమ్మ, పసుపుల వెరుగు గౌరమ్మ, పసుపుల వసంతమాడు గౌరమ్మ, వనముల చిలకలుగా వెళ్ళమంటే వనమంతా గదులు, గౌరికి నగరంతా గదులు. చిలకలుగా వెళ్ళమంటే వనమంతా గదులు, గౌరికి నగరంతా గదులు. కుంకుమల బొట్టు గౌరమ్మ, కుంకుమల వెరుగు గౌరమ్మ, కుంకుమల వసంతమాడు గౌరమ్మ, వనముల చిలకలుగా వెళ్ళమంటే వనమంతా గదులు, వనమంతా గదులు, గౌరికి నగరంతా గదులు. అక్షంతల బొట్టు గౌరమ్మ, అక్షంతల వెరుగు గౌరమ్మ, అక్షంతల వసంతమాడు గౌరమ్మ, వనముల చిలకలుగా వెళ్ళమంటే వనమంతా గదులు, గౌరికి నగరంతా గలువు. పువ్వుల బుట్టు గౌరమ్మ, పువ్వుల వెరుగు గౌరమ్మ, పువ్వుల వసంతమాడు గౌరమ్మ, వనముల అంత అయిపోలే మావేది. ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకి 7 కొడుకులు, 1 కూతురు ఉండేది. ఆమెకి ఒక పేద ఇంటి బ్రాహ్మణుని ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేసి అత్తగారింటికి పంపించారు. దసరా పండుగ నాడు ఆ కూతుర్ని పుట్టింటికి తీసుకొద్దామని వెళ్ళాడు. 6 అన్నయ్యల్ని అడిగింది, కొడుకుల్ని పిలిచి తల్లి అడిగింది. 6 వెళ్ళమన్నారు. చిన్నన్నయ్య మాత్రం నేను తీసుకొస్తానమ్మా అని వెళ్ళాడు. వెళ్ళి అత్తగారింటికి వెళ్ళి ఆడపడుచుని తీసుకొని వచ్చాడు. దసరా పండుగ నాడు బతుకమ్మ 10 రోజులు ఆడడానికి బంగారం నగలు, చీరలు, పట్టు చీరలు ఏమీ లేవు. పేదింటి బ్రాహ్మణుడిని పెళ్లి చేసుకోవడం వలన తన దగ్గర ఏమీ లేకపోవడం వలన తన దగ్గర ఏమి చిన్న వదిన, అందరి వదిన, 6 వదినని అడిగింది. అడిగితే అందరూ మేమివ్వమన్నారు. చిన్న వదిన, లాస్ట్ వదిన మాత్రం నేను ఇస్తాను, కానీ పట్టు చీర, రవికకు కుంకుమ, గంధం అందించి కాళ్ళకి కడియాలు ఇచ్చేటట్లయితే ఇస్తాను, అలా అంటితే మాత్రం నీ రక్తం కళ్ళ చూస్తాను అంటుంది. అలా సరే అని చెప్పేసి తీసుకుంటుంది. వెళ్ళి 10 రోజులు మంచిగా బతుకమ్మ ఆడుతుంది. ఆ బతుకమ్మ ఆడినప్పుడు చీరకి పసుపు, రవికకి కుంకుమ, బొట్టు పెట్టినప్పుడు రవికకి కుంకుమ, దస్తి బిస్తి గీసినప్పుడు, బతుకమ్మ ఆడిన తర్వాత దస్తి బిస్తి గీసినప్పుడు కాళ్ళ కడియాలు వంకర పోయినాయి. అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ సైలెంట్గా అక్కడ పెట్టేస్తుంది వాళ్ళ వదినకి. తన పనిలో ఉండి అక్కడ పెట్టమ్మా అని చెప్తుంది. తర్వాత చిన్న వదిన పనంతా అయిపోయిన తర్వాత చూసుకుంటే
చీరకి పసుపు, రవికకి కుంకుమ, కాళ్ళ కడియాలు వంకర పోయి ఉంటాయి. అలా తలనొప్పి వచ్చిందని చూసి బాధపడి నటిస్తుంది. తలనొప్పి వచ్చిందని నటించి భర్తను పిలిచి, మీ చెల్లె రక్తం నేను నాకు బొట్టుగా పెడితేనే నా తలనొప్పి తగ్గుతుంది అని చెప్పి సాధిస్తుంది భర్తని. తను ఏం చేయాలో అర్థం కాక తల్లి దగ్గరికి వెళ్ళి, అప్పట్లో ఈ ఫోన్లు, ఈ టెలిగ్రామ్స్ ఇవన్నీ లేవు. అప్పుడు మనిషి వచ్చి చెప్తేనే కబురు అందేది. అయితే ఆ కొడుకు తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ బావగారు కబురు పెట్టారు చెల్లెని తీసుకురమ్మని, నేను తీసుకువెళ్తున్నాను అత్తగారింటికి అని అంటే, దీపావళి వస్తుందిగా నాన్న అప్పుడు పంపిద్దాంలే అంటుంది తల్లి. లేదమ్మా బావగారు గట్టిగా చెప్పారంట, దారిలో కలిసి చెప్పాడు అని చెప్పి తీసుకెళ్తానని చెప్తాడు. సరే అని తల్లి, అప్పట్లో ఈ హోటల్స్ ఈ రెస్టారెంట్స్ లేవు కదా, సద్దన్నం మూట కట్టి నువ్వులు ఒక పొట్లం కట్టి పంపిస్తుంది తల్లి. దారిలో అడవికి వెళ్ళాక రక్త సంబంధం అయ్యేసరికి పాపం చెల్లిని చంపలేక ఒక కాకిని చంపి ఆ రక్తం తీసుకెళ్ళి బొట్టుగా పెడతాడు. హ్యాపీగా ఫీల్ అయ్యి తను మనిషి రక్తమే అనుకొని కట్ల వారి కోడలు మెట్ల బావికి నీళ్ళకు వెళ్తుంది. నీళ్ళకు వెళ్ళినప్పుడు అక్కడి అమ్మలక్కలందరూ కూడా కట్ల వారి కోడలు మెట్ల బావికి కాకి రక్తం పెట్టుకొని వచ్చింది అని హేళన చేస్తారు. హేళన చేసేసరికి మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ తలకి గుడ్డ కట్టుకొని ఏడుస్తూ నా తలనొప్పి తగ్గలేదు, మీరు కాకి రక్తం తీసుకొచ్చారని చెప్తుంది. మళ్ళీ వెళ్ళి పిట్ట రక్తం తీసుకొని వస్తాడు వేరేది. అప్పుడు అలాగే చేస్తుంది. వాళ్ళందరూ కూడా హేళన చేస్తారు. ఇక మూడోసారి దారి లేక పాపం చెల్లిని చంపి ఆమె నోట్లో నువ్వులు పోసి కుక్కుతాడు. తనకి నిద్ర వచ్చి అలా పడుకోగానే తన రక్తం తీసుకొచ్చి బొట్టుగా పెడతాడు. ఇక హ్యాపీగా పండగ చేసుకొని మంచిగా లేచి మంచిగా ఇళ్ళకి ముగ్గులు పెట్టి హ్యాపీగా సంతోషంగా ఆడపడుచు రక్తం పెట్టుకున్నానని ఆనందంతో పండగ చేసుకుంటుంది. మళ్ళీ బావి నీళ్ళకు వస్తుంది. అందరూ అంటారు, కట్ల వారి కోడలు మెట్ల బావికి మనిషి రక్తం పెట్టుకొని వచ్చిందని చెప్తుంది. అప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతుంది అన్నమాట తను. అక్కడ తన చెల్లిని చంపిన ఆ ప్లేస్ అంతా కూడా కడుపు బావిగాను, చేతులు కడ్డీ గాను, బొక్కెనగాను, నోరు బొక్కెనగాను మారిపోతుంది. తన హెయిర్ జుట్టంతా కూడా పూల తోటగా మారిపోతుంది. అలా మారిపోయిన అక్కడికి మామగారు కోడల్ని తీసుకొద్దామని ఇంటికి వస్తూ దారిలో మంచినీళ్ళు తాగుదామని బావిని ముట్టుకోగానే ముట్టకు మామ ముడితే నీ చెయ్యి కందేను అని అంటుంది. అంటే ఏమో అర్థం కాక తను పుట్టింటికి కోడలు గారింటికి వెళ్తాడు. వెళ్ళి అడుగుతాడు వియపురాల్ని, మా కోడల్ని పంపించండి అంటే, అదేంటి అన్నయ్య గారు మేము అప్పుడే పంపించాం కదా అని చెప్తుంది. లేదండి రాలేదు, ఎవరు రాలేదు అని అంటే అన్నని గట్టిగా పిలిచి అడిగితే నిజం మొత్తం చెప్తాడు. అక్కడికి వెళ్ళి తీసుకొని వెళ్తాడు. ఎవరో నన్ను ఇట్లా అన్నారు అని మామ అని సంబోధించేసరికి తనకు అనుమానం వచ్చి వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్తారన్నమాట. ఆ బావి దగ్గరికి వెళ్తే తల్లి పట్టుకున్న అలాగే అంటుంది, తండ్రి పట్టుకున్న అలాగే అంటుంది. ముట్టకు ఓ అమ్మ పాపిష్టికారి అన్న వదిన చేయబట్టి ఆ పాపిష్టి అన్నయ్య నన్ను చంపి ఇలా చేశాడు అని చెప్పి బాధపడుతుంది అన్నమాట. ఆ బాధను తట్టుకోలేక భర్త 2 ఏళ్ళు తపస్సు చేస్తాడు. తపస్సు చేసి పార్వతీ పరమేశ్వరులను మెప్పించి, ప్రత్యక్షమైన పార్వతీ పరమేశ్వరులు మీ భార్య బతుకమ్మ ఆడుతుంది కానీ కథ విని అక్షింతలు తల మీద వేసుకోకుండా వచ్చింది, అందుకే ఈ కష్టం అనేది కలిగింది అని చెప్పి చెప్తుందన్నమాట. తర్వాత దసరా పండుగ వచ్చిన తర్వాత 10 రోజులు బతుకమ్మ కథ విని అక్షింతలు తీసుకెళ్ళి రోజు ఆ బావి మీద చల్లుతూ ఉంటాడు. 9 రోజులు గడిచిన తర్వాత ఆమె మనిషిగా మారుతుంది. ఆ భార్యను తీసుకెళ్ళి అప్పటి నుంచి ఆడపిల్లని తీసుకొచ్చి బతుకమ్మకి ఖచ్చితంగా పసుపు కుంకుమలు పెట్టి పంపించాలి అనేది అప్పటి నుంచి తెచ్చుకున్నారన్నమాట. నేను చేసిన రోజు బతుకమ్మకి ముద్దపప్పు చేసుకొని వచ్చానండి.
దేవుడి ప్రసాదం పట్టుకుంటే నాలమ్మ గజ్జలు నన్ను పడేసిన